ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి షెడ్యూల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పింది. గతంలో చెప్పినట్లే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఇందులో జిల్లా స్థాయి పోస్టులు 14,088 పోస్టులు కాగా 2,259 రాష్ట్ర జోనల్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పాత ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టుల వివరాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 20న ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు నారా లోకేష్ తెలిపారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురుకుల పాఠశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మెగా డిఎస్సి ద్వారా 7,487 స్కూల్ అసిస్టెంట్లను, 6,599 సెకండరీ గ్రేడ్ టీచర్లను, 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 20వ తేదీన మెగా డిఎస్సికి సంబంధించి మాక్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు. ఏపీలో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మంత్రి నారా లోకేష్ షెడ్యూల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో చెప్పినట్లే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, రాజేంద్ర, ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తుందో అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మెగా డిఎస్సిని అయితే విద్యాశాఖ విడుదల చేసింది. గత కొన్ని రోజుల నుంచి కూడా నిరుద్యోగులను ఊరిస్తూ వస్తున్నటువంటి మెగా డిఎస్సి రావడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. ప్రధానంగా కొన్ని సమావేశాల్లో విద్యాశాఖ ఇటు ఇంటరాక్ట్ అయినప్పుడు, అంటే నిరుద్యోగులతో కానివ్వండి లేదంటే స్టూడెంట్స్ తో కానీ ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకటే ప్రశ్న, డిఎస్సి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? మేమంతా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నాం, దానికి సంబంధించి క్లియర్ కట్ గా ఎప్పుడు విడుదల చేస్తారన్నటువంటి ప్రశ్నకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉందని చెప్పేస్తూ వాళ్ళకు సమాధానం చెప్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ నిన్న ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా నిరుద్యోగులందరికీ, అలాగే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తీపి కబురు అందించారు. గత రాత్రి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మెగా డిఎస్సి ఏకంగా 16,347 పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారిగా ఈ వార్త విన్నటువంటి డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులందరూ కూడా మంచి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చిందని, ఇంకా దీంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రిపేర్ కావడానికి సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని మాత్రం చెప్పుకోవచ్చు రాజేంద్ర. ఇటు మరోపక్క ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తాం, కానీ సమయం తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్క హామీని అయితే అమలు పరుస్తాం, కానీ కొంచెం సమయం తీసుకుంటామని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి కానివ్వండి లేదా కూటమిలోని ప్రధాన నేతలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఒక్కొక్కటి ఇచ్చిన హామీలు అమలు పరుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఈ రోజు తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒక్కసారిగా నిరుద్యోగులందరూ కూడా ఇక నెట్ సెంటర్ల వైపు అలాగే కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు పెడుతున్నారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చదివిందంతా కూడా డిఎస్సి కొట్టేసి ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలన్నటువంటి ఆశతో పయనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజేంద్ర. అంటే మొత్తంగా ఇప్పుడు ఇచ్చిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి అయితే గతం నుంచి కూడా నిరుద్యోగులు పెద్ద మొత్తంలో ఉన్నాం, ఇంకా ఎక్కువ నోటిఫికేషన్ రావాల్సి ఉంది, గడిచిన 5 ఏళ్లలో కూడా దీనికి సంబంధించి పెద్దగా ఏం రాలేదు అని వాళ్ళ కొంచెం అసంతృప్తి ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే మరి దీని తర్వాత మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా నెక్స్ట్ ఇయర్ కానీ మిగిలిన ఖాళీలకు సంబంధించి? రాజేంద్ర, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ అధ్యయనం చేసి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఇంకా మరింత అధ్యయనం చేసి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మరొక డిఎస్సి కూడా రిలీజ్ చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఏవైతే ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తాం, కానీ కాస్త సమయం తీసుకుంటున్నామని చెప్పేసి ఇటు కూటమి నేతలు చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఈ రోజు అడుగులు పడుతున్నాయి. కాబట్టి మేబీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ లేదంటే ఒక 2 years
డేస్ తర్వాత మరి ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఈ 6 నుంచి ఈ ఎగ్జామ్స్ అనేవి కూడా ఏవైతే మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. సో నెల రోజుల పాటు ఇవంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నిరుద్యోగులకు మాత్రము ఒక భరోసా కల్పించిందని మాత్రం చెప్పుకోవచ్చు రాజేంద్ర. థ్యాంక్ యూ హరికిషన్. మొత్తంగా ఏపీలో టీచర్ ఉద్యోగార్థులకు సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేశారు. నేటి నుంచి మే 15 వరకు దీనికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించుతున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు కూడా దానికి సంబంధించి ఎగ్జామ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. పూర్తి వివరాలు ఈరోజు నోటిఫికేషన్లో వెల్లడించే ఛాన్స్ ఉంది. మొత్తంగా మెగా డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా నోటిఫికేషన్ షెడ్యూల్ని ప్రకటించారు.